నేను వాదిస్తూనే ఉన్నాను సార్. మా ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టి లైవ్ లోకి వెళ్తే కూడా వాదిస్తుంది, బొకాయిస్తుంది అని వేశారు. నా టెస్ట్లే లేవండి, నేను ఇప్పుడే ఇస్తున్నాను, మీరు ఎలాగ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది అని వేస్తున్నారని అడిగితే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా హేమాని ప్రచారం చేశారు సార్ మీరు. అలాగే రవిప్రకాష్ గారు, మీరు కూడా నాకు చాలా చోట్ల కనిపించారు, చాలా పార్టీస్ లో మనం కలిసాం, డిమానిటేషన్ టైంలో కూడా కలిసాం. నేనేంటో మీకు తెలియదా? అలాగే టీవీ5 యాంకర్స్, ప్రముఖ యాంకర్స్ తో కూడా నేను పార్టీస్ చేశాను, బర్త్డే పార్టీస్ కి అటెండ్ చేశాము, మన సంగీతకి అదే అటెండ్ చేశాము. నేనేంటో మీకు తెలియదా సార్? సో దయచేసి మిమ్మల్ని అందరిని అడుగుతున్నారు, రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ప్లీజ్ అండి, మీరు పెద్దవాళ్ళు గనక మీ 4-5 డిసిషన్ తీసుకుని ప్రింటింగ్ మీడియా వాళ్ళని, యూట్యూబ్ మీడియా వాళ్ళని, మీ మీడియా వాళ్ళని ఒక చోట చేర్చుకుని మీరందరూ డిస్కషన్ చేసుకుని నన్ను పిలవండి సార్. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను వస్తాను. డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటది కదా సార్, నాకు టెస్టులు చేయించండి అంటున్నాను కదా, నేను పబ్లిక్ గా వస్తాను అంటున్నాను. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి సార్, మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, ఆ శిక్షను అనుభవిస్తాను నేను. సరే నాకు నెగిటివ్ వచ్చింది అనుకోండి సార్, మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి సార్. ఆల్రెడీ ఫిలిం న్యూస్ వాళ్ళందరికీ నేను ఫోన్ చేశాను, నేను ఫిలిం రిపోర్టర్లు అందరికీ ఫోన్లు చేశాను, వాళ్ళ అసోసియేషన్ కింద ఒకటి ఫామ్ అయి ఉంది కదా, వాళ్ళకి ఫోన్లు చేశాను నేను. సాక్షి టీవీ స్వప్నతో కూడా మాట్లాడాను. అలాగే డిజిటల్ మీడియాకి సంబంధించి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారితో ప్రేమతో కూడా డిస్కషన్ చేశాను. లక్ష్మీనారాయణ ఎన్టీవీ, మన ఇది వరకు మీ టీవీలోనే పనిచేసేవాళ్ళు ఎన్టీవీలో, ఇప్పుడు టీవీ9 కి వచ్చారు, అతనితో మాట్లాడాను, రాంబాబుతో మాట్లాడాను, నాయుడుతో మాట్లాడాను, స్వప్నతో మాట్లాడాను, తర్వాత శేఖర్, వంశీ, మా ఫిలిం న్యూస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడాను సార్. నాకు టెస్టులు చేయించండి, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీరేం చెప్పినా చేస్తాను, ఒకవేళ పాజిటివ్ వస్తే మీ ఇష్టం అని వాళ్ళందరితో కూడా మాట్లాడాను సార్. నేను మాట్లాడిన తర్వాత కూడా ఎగైన్ ఈ న్యూస్ లో వస్తున్నాయి, మేమే చూడలేదు సార్ ఇంకా షార్ట్ షీటు, మీ దాకా ఎలా వస్తుంది? ఎవిడెన్సెస్ ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఈ న్యూస్లు మీరు వేయడం వల్ల మీ న్యూస్లు చూసి మా అమ్మకి యాంగ్జైటీ అయిపోయింది. మొన్న నైట్ ఇక్కడికి తీసుకుని వచ్చారు సార్, నిన్నంతా నిమ్స్ లో ఉండి డాక్టర్ భూషణ్ గారు మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. 75 years మా అమ్మగారికి, ఆవిడకి 2 కిడ్నీలు పనిచేయదు సార్, 70% పనిచేయవు ఆవిడకి, బ్లైండ్ లో క్లాట్ ఉంది దానికి. గుడ్డు పడుకున్నది గుడ్లేదు, కూరెట్టుకున్నది గుడ్లేదు, ఊడ్చిరాట్నంట అంతే, అదే అది కూడా గుడ్లేదు నాకు. మీ వల్ల నేను పరువు కోసం చచ్చిపోతాను సార్, పరువు కోసం చచ్చిపోతాను నేను. నా ఫ్యామిలీ తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు, నా ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు సార్, ఈ రోజు కూడా చెయ్యను, గతంలో చేయలేదు, ఫ్యూచర్ లో చెయ్యను సార్. దయచేసి దండం పెడుతున్నాను మీకు, దయచేసి మీ పెద్దవాళ్ళందరూ రాధాకృష్ణ గారితో సహా, నాయుడు గారు, రాధాకృష్ణ గారు, ఎన్టీవీ చౌదరి గారు, మీరందరూ కలిపి ఒక డిసిషన్ తీసుకుని నన్ను ఒక 2-3 రోజుల్లో మీ దగ్గరికి పిలవండి సార్. పిలిచి నాకు టెస్టులు చేయించండి, కోర్టు వద్ద ఏమొద్దు, మీరు టెస్టులు చేయించండి, నేను రెడీగా ఉన్నాను. నేను మీకు అందరికీ సారీ చెప్తాను సార్, మీరు ఏ శిక్ష చేసినా అనుభవిస్తాను. అలాగే నాకు నెగిటివ్ వస్తే నాకేం న్యాయం చేస్తారో చేయమని అడుగుతున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సార్.